ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. प्रेज द लॉर्ड. प्रभु यीशु मसीह के प्रशस्त नाम में आप सबको होसन्ना सेवकाई के तरफ से हार्दिक शुभकामनाएं हैं. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట ఓ చక్కటి మాట నేను చదువుతాను. पवित्र शास्त्र से आज के दिन एक अच्छी बात मैं पढ़ूंगा. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. निर्गमन 20वां अध्याय 24वां वचन में पढ़ूंगा. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. वहां मैं आकर तुम्हें आशीष दूंगा. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు इस वचन में अगर जांचने से దేవుడు మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడట. परमेश्वर हमारे पास आकर हमें आशीषित करेंगे. వాస్తవంగా ప్రతి మనిషి ఆశీర్వాదాల కొరకు దేవునిని వెతుకుతాడు. हकीकत में हर एक मनुष्य आशीष के लिए परमेश्वर को ढूंढता है. దేవుని యొద్ద నుంచి కలిగే దీవెనల కొరకు తహతహలాడి ప్రయాసపడుతూ ప్రాకులాడుతారు. और परमेश्वर से आशीष पाने के लिए वो तड़पता है, तरसता है और कोशिश करता है. ఏది చేసినా కూడా దేవుని దీవెనల కొరకే అన్నట్లుగా చేస్తారు. जो कुछ भी वह करता है परमेश्वर के आशीष के लिए ही करके करता है. మరొక విధంగా మనం ఆలోచిస్తే और एक रीति से अगर सोचा जाए तो దూరం అనుకోకుండా భారం అనుకోకుండా పరుగులు తీసి దేవుని దగ్గరికి వెళ్ళొచ్చాము అని చెప్తుంటారు. दूर हो चाहे बोझ हो फिर भी दौड़ लगाकर परमेश्वर के पास गए हैं करके कहते हैं. కానీ ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు लेकिन इस वचन को जांचने से మనము ఆయన యొద్దకు వెళ్ళడం కాదట, हम परमेश्वर के पास जाना नहीं, ఆయనే మన యొద్దకు వస్తాడట. वो ही हमारे पास आएंगे. ఎంత మహత్యము కలిగిన కృపగల దేవుడు మీరు చూడండి. कितना महान अनुग्रहकारी परमेश्वर है. आप देखे ఒక గొప్ప అధికారం ఉన్నాడు అనుకోండి, एक बड़ा अधिकारी होने से పనివాడి దగ్గరికి వెళ్ళి ఆ పనివాని అక్కర్లు తీరుస్తాడండి. कर्मचारी के पास जाकर क्या कर्मचारी का जरूरतों को पूरा करेगा? పనివాడు అధికారి దగ్గరికి వెళ్ళి విన్నపించుకోవాలి గాని कर्मचारी को अधिकारी के पास जाकर विनती करना है, लेकिन పనివాడు అధికారి దగ్గరికి వెళ్ళి తన గోడు చెప్పుకోవాలి గాని कर्मचारी को अधिकारी के पास जाकर उसकी विनती सुनाना है. पर ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి తక్కువ స్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చి వాళ్ళ అక్కర్ను తీర్చగలుగుతాడా? एक ऊंचे स्थान में ठहरने वाला व्यक्ति एक नीचे स्थान में रहने वाले व्यक्ति के पास आकर उनकी जरूरतों को क्या पूरा करेगा? మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు చూడండి, लेकिन हमारे प्रभु यीशु मसीह को देखे, ఆయనే మన యొద్దకు వస్తాడట. वो ही हमारे पास आएंगे. ఎంత ప్రేమించాడు ఈ నరుని అనేది ఈ వాక్యం మనకు ప్రత్యక్షపరుస్తుంది. वो मनुष्य से कितना प्रेम किए हैं ये वचन हमें बताता है. ఎంత ఆయన హెచ్చించాడు అనేది కూడా మనం ఈ వాక్యంలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. परमेश्वर हमारा कितना आदर किए हैं इस वचन के द्वारा हमें पहचानना है. ఆయన మన యొద్దకు రావడం ఏంటి? वो हमारे पास आना क्या है? కీర్తనల గ్రంథంలో కూడా మనం చదువుతాము, भजन संहिता में भी हम पढ़ेंगे, ఆయన నరుని దర్శించుటకు నరుడు ఏ పాటి వాడు? मनुष्य क्या ही है कि परमेश्वर उसको दर्शन दे. పురుగు వంటి వాడు కదా. वो कीड़े सरीखे है ना, ఆయన చేతితో చేయబడిన సృష్టి కదా. उनके हाथ के द्वारा बनाया गया उनका सृजनहार है ना. మరి ఈ నరుని ఆయన దర్శించి ఆయన ఆశీర్వదించడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే కదా. और वो मनुष्य को वो दर्शन देके वो आशीषित करना आश्चर्यचकित बात है ना. ప్రియమైన దేవుని బిడ్డలారా, हे मेरे प्रिय परमेश्वर के बच्चों, ఇంతవరకు దీవెనల కొరకు ఎక్కడికో పరుగులు తీసి ఉండవచ్చు. आज तक आप आशीषों के लिए कई कई दौड़ लगाए होंगे, ఎవరినో విన్నపించుకొని ఉండవచ్చు. किसी से विनती किए होंगे. కానీ ఈరోజు ఇదిగో ఈ వాక్యము నీ ఎదుట నిలుస్తుంది. लेकिन आज के दिन ये वचन तुम्हारे सामने खड़ा है. ఆయన నీ యొద్దకు వచ్చి वो तुम्हारे पास आकर ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. वो तुम्हें आशीषित करेंगे. ఈ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ये आशीष अगर हम पाना चाहते हैं तो
ఏం చేయాలి, क्या करना है, మనం ఎలా ఉండాలి, हमें कैसे जीना है। ఒక 2-3 మాటలు మీతో చెప్తాను. 2-3 बातें मैं आपको बताऊंगा। మీరు ఎఫెసీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రికలో आप एफिसियों की कलीसिया पवित्र पौलुस के लिखा हुआ पत्र में మొదటి అధ్యాయం 3వ వాక్యాన్ని చదివినప్పుడు पहला अध्याय 3 पद पढ़ने से మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. हमारे प्रभु यीशु मसीह के परमेश्वर और पिता का धन्यवाद हो कि उसने हमें मसीह में स्वर्गीय स्थानों में सब प्रकार की आत्मिक आशीषें दी है। ఇక్కడ క్రీస్తునందు అనే మాట మనం గమనించాలి. यहाँ प्रभु यीशु मसीह में इस बात का ध्यान करना है, అంటే ప్రతి ఆశీర్వాదం క్రీస్తునందు మనకు అనుగ్రహింపబడుతుంది. मतलब हर एक आशीष प्रभु यीशु में हमको दिया जाता है। ఈ దీవెన, ఈ ఆశీర్వాదం మనకు కావాలనుకుంటే अगर ये आशीष अगर हम पाना चाहते हैं तो మనము ఆయనను కలిగిన వారమై ఉండాలండి. हमें उनको पाना चाहिए। ఒక మాట చెప్పనా, एक बात बताऊं, ఆయన లేకుండా ఏ ఆశీర్వాదం మనకు రాదు. उनके बिना कोई भी आशीष हम नहीं पा सकते हैं। ఆయన లేకుండా ఏ దీవెన మనం పొందుకోలేము. उनके बिना कोई भी आशीष हम नहीं पा सकते हैं। నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే मैं क्यों ये बात बता रहा हूँ, చాలా మంది ఇలాగా ఆశిస్తారు. बहुत से लोग ऐसी आशा रखते हैं, మాకు దేవుడు అవసరం లేదు కానీ ఏదైనా ఆశీర్వాదం ఉంటే కావాలండి అన్నట్లు కోరుకుంటారండి. हमें परमेश्वर की जरूरत नहीं है लेकिन कुछ आशीषें होने से हमें चाहिए करके कामना करते हैं। దైవజనులు యేసన్న గారిని ఇలాగ ఒక ఇంటికి తీసుకుని వెళ్ళారట. प्रभु के दास एसन्ना को ऐसे ही एक घर में लेके गए हैं, వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలని చెప్పారట. उनके घर की हर समस्या उनको बताए हैं। అప్పుడు యేసన్న గారు అన్నారట, तब एसन्ना जी बताए हैं, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదండి, परमेश्वर के लिए कुछ भी असंभव नहीं है। ప్రార్థన చేస్తాను, मैं प्रार्थना करूंगा, మీరు కూడా ప్రార్థన చేసుకోనండి, आप भी प्रार्थना करिए, మీరు ప్రభువుని आप విశ్వసించండి, प्रभु पर विश्वास रखिए, ప్రభువుని ఆహ్వానించండి, प्रभु का आमंत्रण करिए, ఆయనకు అప్పగించండి. उनको सौंपिए, ఆయన నిశ్చయంగా అద్భుతం చేస్తాడు. वो निश्चय आपके जीवन में अद्भुत करेगा। అలాగ అన్నప్పుడు ऐसे कहने पर వాళ్ళు అన్నారట, वो बताए हैं, ఏమండి మీరు ఏదైనా చేసే పనితి చేయండి, देखिए आप कुछ कर सकते हैं तो करिए, మరలా దేవుని సంగతులు మాకు వద్దండి, लेकिन हमें परमेश्वर की बातें नहीं चाहिए। ఇప్పుడు ఉన్న వాళ్ళకి దండాలు పెట్టలేక సస్తున్నాం బాబా, अभी जितने हैं उनकी हम पूजा नहीं कर पा रहे మరలా हैं, ఇంకొక దేవుడు తీసుకుని ఎక్కడ పెట్టుకునేదండి. अब और एक परमेश्वर को लाके हम कहाँ रखेंगे। ఈ మాటలు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించాట యేసన్న గారు. ये बातें थोड़ा आश्चर्यचकित लगा यशन्ना जी को। దేవుడు లేకుండా దేవుని మూలముగా కలిగే ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? अब परमेश्वर के बिना परमेश्वर के द्वारा हम कैसे आशीषित होंगे। ఇప్పుడు యేసన్న గారు అన్నారట, तब यशन्ना जी बताए हैं, అలా కాదండి, ऐसा नहीं है, మీరు ప్రభుని విశ్వసించండి, आप प्रभु पर विश्वास रखिए, మీరు ఆయనకు విన్నపించుకోండి, आप उनको विनती करिए, ఆయన మీ బ్రతుకులు అద్భుతం చేస్తాడు. वो आपके जीवन में अद्भुत करेंगे। వాళ్ళు అంటారట, वो कहते हैं దేవుడు మరలా దేవునికి ప్రార్థన ఎన్ని కాదండి, परमेश्वर और फिर से परमेश्वर से विनती ये सब नहीं है, మీరేమైనా చేస్తే చేయండి. आप कुछ कर सकते हैं तो आप करिए। యేసన్న గారు చెప్పాడట, यशन्ना जी बताए हैं, నా చేతుల్లో ఏమీ లేదండి, मेरे हाथ में कुछ नहीं है, ఏ నరుని చేతిలో ఏమీ లేదండి. कोई भी मनुष्य के हाथ में कुछ भी नहीं है। ఎవరైతే ఆయనను కలిగి ఉంటారో जो कोई उनको पाएंगे ఆయన యందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహింపబడుతుంది. मसीह में स्वर्गीय स्थानों में सब प्रकार की आशीषें पाएंगे। ఆయన యందున్న ఆశీర్వాదాలు, उनके भीतर है आशीष, ఆయన మూలముగా కలుగుతాయి ఆశీర్వాదాలు. उनके द्वारा ही आशीष पाएंगे। ఆయనను చేరుకుంటే, ఆయనకు విన్నపించుకుంటే ఆయన మూలముగా కలిగే దీవెనలు మన సొంతం అవుతాయి. उनके समीप जाने से, उनको विनती करने से उनके द्वारा हम आशीष पाएंगे। అంతేగాని ఆశీర్వాదం మాత్రం నాకు కావాలి, దేవుడు నాకు అవసరం లేదంటే కుదరదు. आशीष ही मेरे को चाहिए, परमेश्वर मेरे को नहीं चाहिए करके नहीं होगा। నా ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, ఆశ అయితే మీకుంది, जिज्ञासा आपको है, కోరిక అయితే మీకుంది, वो इच्छा आपके मन में है, ఆ కోరిక నెరవేర్చే దేవుని ఆహ్వానించారా? वो इच्छा को पूरी करने वाले परमेश्वर का आमंत्रण क्या आप किए हैं? ఆంక్షతో ఎదురు చూస్తున్నారు, कांक्षा से इंतजार कर रहे हैं, మరి కరుణించే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారా? तो दया करने वाले परमेश्वर की उपस्थिति में क्या आप प्रार्थना कर మీ रहे हैं? ఆలోచన నెరవేర్చబడకపోవడానికి గల కారణం, तुम्हारी युक्ति सफल नहीं होने की वजह, దీవెనలు అందుకోలేకపోవడానికి గల కారణం, आशीष नहीं पाने की वजह, కన్నీళ్లు
తొలగకపోవడానికి గల కారణం आंसू पहुँचे ना जाने की वजह ఆయనను కలిగి ఉండకపోవడమే అనేది గుర్తించాలి. उनको नहीं पाना ही है करके पहचानना चाहिए। మరి ఈ రోజు ఏం చేయాలి? तो आज के दिन आपको क्या करना है? ఆశీర్వాదం అనుగ్రహించు అని కాదు ప్రార్థించాలి. आशीष देने के लिए प्रार्थना नहीं करना है। నన్ను దీవించు అని కాదు ప్రార్థించాలి. मुझे आशीषित करो करके नहीं करना है प्रार्थना। నీవు నాకు కావాలి, तुम मुझे चाहिए, నీవు మా మధ్యకు రావాలి, आप हमारे बीच में उपस्थित रहिए, మీరు నా చేతిని పట్టుకుని నడిపించాలని आप मेरे हाथ को पकड़ के चलाने के लिए ఆయనను ఆహ్వానించగలిగితే अगर आप उनका आमंत्रण कर सकते हैं तो ఆయన ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది. वो जहाँ रहेंगे वहाँ आशीष रहेगा నీకు కావలసిన సమస్తము ధారాళంగా అనుగ్రహింపబడతాయి. और तुमको जो कुछ चाहिए बहुतायत से दिया जाएगा। కనుక మొదటిగా इसलिए पहली बात, ఆయన నీ యొద్దకు వచ్చి ఆశీర్వదించాలంటే अगर वो तुम्हारे पास आके तुम्हें आशीषित करना चाहते हैं तो ఆయనను కలిగిన వ్యక్తిగా, ఆయనను ఆహ్వానించే వ్యక్తిగా ఉండాలి. उनको पाए हुए व्यक्ति जैसे, उनको आमंत्रण करने वाले व्यक्ति जैसे रहना है। మరొక విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. और एक बात मैं आपको याद दिलाऊंगा, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. व्यवस्था विवरण 28 का दूसरा पद में पढ़ रहा हूँ। నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. फिर अपने परमेश्वर यहोवा के सुनने के कारण ये सब आशीर्वाद तुझ पर पूरे होंगे। యెహోవా మాట వినిన ఎడల, यहोवा की बात सुनने से దేవుని దీవెనలు ఎప్పుడు వస్తాయి మన మీదకి? परमेश्वर की आशीष कब होंगे हमारे ऊपर? ఆయన మాట వినినప్పుడు, उनकी बात सुनने पर, అంటే దేవుని మాటకు విధేయులమైనప్పుడు. मतलब परमेश्वर की बात के आज्ञाकारी होने से। నేను ఎలా అనుకున్నానండి, ఎలాగా చేస్తాను, నన్ను దీవించమంటే ఎలా కుదురుతుంది? मैं ऐसे सोचा हूँ, ऐसे ही करूँगा, मुझे आशीष करिए करके बोलने से कैसा होगा? మీరు ఇలాగ చెప్పారండి, నేను అలాగ చేయలేను, నేను ఎలా చేస్తాను, నన్ను ఆశీర్వదించమంటే ఎలా కుదురుతుంది? आप ऐसे बताए हैं, मैं वैसे नहीं कर सकता, आप मुझे ऐसे ही आशीष करिए करके बताने से कैसा होगा? మనకు క్షేమము లేని దానిని చేయమంటే ఆయన ఎందుకు చేస్తాడు? हमारे लिए जो अकुशल है उसकी कामना करने से वो क्यों करेंगे? మనకు మేలు కలుగని దానిని చేయమంటే ఆయన ఎలాగా సమ్మతిస్తాడు? जिसमें हमारी भलाई नहीं है उससे वो कैसे सहमत होंगे? మన అవివేకం అదేనండి. वही हमारा अविवेक है। ఏదో మనం ఆలోచిస్తాము, हम कुछ सोचते हैं ఈ చిన్న మనసులో మెదిలినవి నెరవేరాలని ప్రయాసపడతాము. और इस छोटे मन में जो कुछ आया है उसको पूरा करने के लिए कोशिश करते हैं। దేవుని మాటకు విలువివ్వము, परमेश्वर की बात को महत्व नहीं देते हैं। దేవుని ఆలోచనకు మన శిరస్సు వంచము. परमेश्वर की युक्तियों के सामने हम सिर नहीं झुकाते हैं। దేవుని మాటకు ఇవ్వవలసిన విలువనివ్వము. परमेश्वर की बात को जो महत्व देना है वो नहीं देते ఈ हैं। వాక్యం అదే చెప్తుంది. ये वचन यही बता रहा है నీవు ना, ఆయన మాట వినిన ఎడల तुम यहोवा के सुनने पर దీవెనలు నీ మీదకి వస్తాయి. सब आशीर्वाद तुझ पर पूरे होंगे। మాట వినుట శ్రేష్టమండి. बात सुनना उत्तम है। సౌలు చరిత్రలో మనం చదువుతాం. सौल के इतिहास में हम पढ़ेंगे, సౌలుతో దేవుడు చెప్పాడు, सौल से परमेश्वर ने कहा है, నీవు శత్రువులను హతమార్చి तुम शत्रुओं का नाश करके అమాలేకీయులను నువ్వు మట్టి చేసి अमालेकियों को मिट्टी में मिला के నీవు విజయం చేత పట్టుకుని రావాలని చెప్పాడు. तुम जीत के साथ आना है करके कहा गया था। కానీ సౌలు ఏం చేశాడు? तो सौल क्या किया? ఆ శత్రువుల సొత్తు చేత పట్టుకొని और शत्रुओं की धन संपत्ति को हाथ में लेकर జయించినట్లుగా జెండా చేత పట్టాడు. और विजय पाने के जैसे झंडा फहराया है। అది దేవునికి ఇష్టం లేదు కదా. वो परमेश्वर को अच्छा नहीं लगा ना। దేవుడు అతనితో చెప్పింది ఏంటి? परमेश्वर उनसे क्या कहा है? హతం చేయమన్నాడు, उनको नाश करने के लिए कहा, నిర్మూలన చేయమన్నాడు. उनका नाश करने के लिए कहा गया। ఆ పని చేయకుండా वो काम नहीं किया था। ఓ నేను జయించాను అని జెండా పట్టుకుంటే ప్రయోజనం ఏంటి? वो में जय पाया करके झंडा पकड़ने से क्या उपयोग है? సమూయేలు ప్రవక్త వచ్చాడు సౌలు దగ్గర. समूएल भविष्यद्वक्ता आया सौल के पास। సమూయేలు ప్రవక్త అదే అడిగాడు, समूएल भविष्यद्वक्ता वही पूछे, నీవు మాట వినుట శ్రేష్టమా, బలు అర్పించుట శ్రేష్టమా? बात सुनना उत्तम है या बलि चढ़ाना उत्तम है? ఎందుకన్నాడు ఆ మాట కూడాను? क्यों वो बात कहा है उसने? నీ ఇంట వినబడే శబ్దాలు ఏంటి అని అడిగాడు సమూయేలు ప్రవక్త. तुम्हारे घर से क्या चिल्लाट सुनाई दे रहा है करके पूछा है समूएल भविष्यद्वक्ता। రాజు సౌలు అంటాడు, राजा सौल कहता है,
ఇవన్నీ ఎందుకు తీసుకొని వచ్చుకున్నానంటే ये सब इसलिए लेके आया हूँ कि నీ దేవుడైన యెహోవాకు బలర్పించడానికి అంటాడు. तुम्हारे परमेश्वर यहोवा को भेंट चढ़ाने के लिए करके कहा था। ఏమండి ఒక మాట అంటాను, देखिए मैं एक बात बताता हूँ, దేవునికి బలర్పించాలంటే ఈ దోపుడు సొమ్మే కావాలండి? क्या परमेश्वर को भेंट चढ़ाने के लिए लूटा हुआ धन संपत्ति ही चाहिए क्या? ఏం రాజైన సౌలు దగ్గరికి ఏం లేదా? क्या राजा साउल के पास कुछ नहीं था क्या? దేవునికి బలి అర్పించాలని అనుకుంటే ఈ అల్పమైన క్షణికమైన ఈ దోపుడు సొమ్ము తీసుకుని వెళ్ళి అర్పణ ఇవ్వాలనా? परमेश्वर को भेंट चढ़ाना चाहता है तो ये थोड़ा सा क्षणिक ये लूटा हुआ धन ही भेंट चढ़ाना है क्या? సమూయేలు ప్రవక్తతో అంటాడు సౌలు, समूएल भविष्यद्वक्ता के साथ कहता है, साउल ఈ బలి కొరకు తెచ్చానంటాడు. ये भेंट चढ़ाने के लिए लेके आया हूँ। దైవజనుడైన సమూయేలు ప్రవక్త అన్నాడు, और प्रभु का दास भविष्यद्वक्ता समूएल ने कहा है, నీవు దేవుని మాట వినకుండా ఏమి బలులు అర్పించినా అది ఆయనకు అంగీకారం అవుతాది. तुम परमेश्वर की बात ना मानते हुए कितना भी भेंट चढ़ाओ वो क्या स्वीकार होगा? మాట వినుట కదా శ్రేష్టము. बात सुनना उत्तम है ना? ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, కాస్త బాధ కలిగించే మాట చెప్పనా? थोड़ा दुख भरी बात बताऊं? దేవుడు నిన్ను నీ రాజ్యాన్ని స్థిరపరచాలనుకున్నాడు, परमेश्वर तुम्हें और तुम्हारे राज्य को स्थिर करना चाहता था, కానీ నీ రాజ్యం నిలబడదు అన్నాడు. लेकिन तुम्हारा राज्य स्थिर नहीं होगा करके कहा। చూసారండి, देखिए, దేవుని మాటకు విధేయులము కాకుండా परमेश्वर के वचन के आज्ञाकारी नहीं होने से, దేవుని ఆలోచనకు మనం శిరస్సు వంచకుండా, परमेश्वर की युक्तियों के सामने सिर नहीं झुकाने से, దేవుని వాక్యానికి మనం సమ్మతించకుండా परमेश्वर के वचन से सहमत नहीं होने से ఏ ఆశీర్వాదం మన మీదకి రాదండి. कोई भी आशीष हमारे ऊपर नहीं आएगा। ఏ దీవెన మనం పొందుకోలేమండి. कोई भी आशीष हम नहीं पा सकते हैं। ఎక్కడ ఆశీర్వాదకరంగా నిలవలేమండి. कहीं भी आशीषित खड़े नहीं रह सकते हैं। ఏది పట్టినా ఏది ముట్టినా అందులో మనం సఫలం కాలేమండి. कुछ भी पकड़ने से, कुछ भी छूने से उसमें हम सफल नहीं होंगे। కష్టం కనబడుతుంది, हमारा मेहनत दिखाई देगा కష్టానికి తగిన ప్రతిఫలం మన చేతికి రాదండి. और मेहनत का फल हम नहीं पा सकते हैं। ఓ రెక్కల ముక్కలు చేసి రక్తాన్ని ఆవిరి చేస్తుంటామండి, दिन रात मेहनत करके खून पसीना एक करते रहते हैं, కానీ తగిన ప్రతిఫలాన్ని మనం అందుకొని పొందుకోలేమండి. लेकिन उसका प्रतिफल हम नहीं पा सकते हैं। ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, దేవుని మాటకు విధేయులమైతే परमेश्वर की आज्ञा का अगर हम आज्ञाकारी అది बनेंगे మనకు దీవెనను తీసుకొని వచ్చి పెడుతుంది. वो हमारे लिए आशीष ठहरेगा। మరి ఈ రోజున దేవుని వాక్యానికి దేవుని ఉపదేశానికి ఎంతవరకు విధేయులమవుతున్నాము? और आज परमेश्वर के वचन का और परमेश्वर का उपदेश का कितना हम आज्ञाकारी बन रहे हैं? దేవుని మాటకు విలువిస్తున్నామా? परमेश्वर की बात को महत्व दे ఆ रहे हैं क्या? వాక్యానుసారంగా నడవడానికి సమ్మతిస్తున్నాం? क्या वचन के मुताबिक चलने के लिए हम सहमत हैं? మనల్ని మనం విమర్శించుకోవాలి. हमें अपने आप को जांचना है। మరొక్క మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. और एक बात मैं आपको याद दिलाऊंगा, కీర్తనల గ్రంథం 112వ కీర్తన 2వ చరణాన్ని నేను చదువుతున్నాను. भजन संहिता 112 अध्याय 2 पद में पढ़ रहा हूँ। వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. उसका वंश पृथ्वी पर पराक्रमी होगा, सीधे लोगों की संतान आशीष पाएगी। యథార్థవంతుల వంశపు వారి మీదకి దీవెన వస్తుందంటండి. सीधे लोगों की संतान पर आशीष होगी। దీవించబడాలి అని ఆశ మనకుంటే, अगर आशीषित होने की आशा हमें होने से, మన సంతతి దీవించబడాలి, ఆశీర్వదించబడాలి కోరిక మనకుంటే, हमारी संतान आशीषित होने की इच्छा हमें होने से మనం యథార్థవంతులమై ఉండాలట. हमें सीधे बनना चाहिए। ఈ రోజున యథార్థత అనేది మన హృదయంలో ఎంతవరకు కలిగి ఉన్నామని మనం కదా విమర్శించుకోవాలి. तो हमारे हृदय में हम कितने सीधे हैं, हमें अपने आप को जांचना चाहिए ना। దేని యందు యథార్థత? किसके विषय में सीधे बनना है? యథార్థత అంటే ఏంటి? सीधा मतलब क्या है? ప్రియమైన వారలారా, ఈ అనుభవం కొందరికి తెలియదండి. हे मेरे प्रिय लोगों, ये अनुभव कुछ लोग जानते ही नहीं है। యథార్థత అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, सीधा ही मतलब कुछ लोग क्या सोचते हैं, కానుక తీసుకుని వెళ్లి దేవుని సన్నిధికి ఇచ్చేస్తే యథార్థత అనుకుంటారు. ईंट लेकर जाके परमेश्वर को चढ़ाने से वही सीधा ही है करके सोचते हैं। అంత మాత్రమే కాదు, उतना ही नहीं, ఎల్లవేళలా ఒకే స్థితి కలిగి ఉండడం, हमेशा एक ही स्थिति में रहना, ఏ పరిస్థితులలోనైనా ఒక స్థితిని కలిగి బ్రతకడం, हर एक परिस्थिति में एक ही स्थिति पाके जीना। పరిస్థితులను బట్టి మనుషులు మారిపోతుంటే యథార్థత ఎలాగవుతుందండి? परिस्थितियों के हिसाब से अगर मनुष्य बदलता जाए तो वो कराई कहाँ रहा है? పరిస్థితులను బట్టి మనము
లోబడిపోతుంటే యథార్థత ఎలా అవుతుంది? और परिस्थितियों के हिसाब से अगर हम झुक जा रहे हैं तो उसमें सीधाई कहाँ रहा? చూడండి, మనకు యవనస్తులైన షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అనే వారు మనకు బాగా తెలుసు. देखिए, जवान शद्रक मेशक अबेदनगो को हम जानते हैं. బబులోనులో వాళ్ళకి భయంకరమైన శోధన వచ్చింది. बेबीलोन में वो बहुत ही क्लेश का सामना किए हैं. ఆ బబులోనులో వాళ్ళు ఎవరు? वो बेबीलोन में वो कौन थे? వాళ్ళే పెద్ద అధికారులు కాదండి, वो बड़े अधिकारी नहीं थे. బానిసలుగా పట్టబడి వెళ్ళిన వాళ్ళండి. वो गुलाम बन के वहाँ गए थे. అక్కడ వాళ్ళకి ఏమి హక్కులు ఉంటాయి? वहाँ उनका क्या हक रहेगा? వారికి అక్కడ ఏమి స్వతంత్రత ఉంటుంది? वहाँ उनका क्या स्वतंत्रता होगी? అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ऐसे मुश्किल परिस्थितियों में भी షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలు వంటి యవనస్తులైన వాళ్ళు शद्रक मेशक अबेदनगो और दानियल जो जवान थे, తాము నమ్ముకొనిన దేవుడి యందు ఎంత స్థిరులై ఉన్నారు అనేది परमेश्वर जिसके ऊपर वो विश्वास किए थे वो कितने स्थिर थे, వాళ్ళ యథార్థతను చూపిస్తుంది. उनकी सीधाई को दिखाता है. మన దేశం వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, हमारे देश के कोई नहीं है यहाँ మన पे, వాళ్ళు ఎవరు లేరు. हमारे अपने कोई नहीं है. పైపెచ్చు మనం బానిసలుగా ఈ దేశానికి వచ్చాము. ऊपर से हम गुलाम बनकर इस देश में आए हैं. ఇక్కడ మనము వీళ్ళు ఏం చెప్తే అది చేయాలి, यहाँ ये जो कुछ बोलते हैं वो उसे हमें करना है. చేయకపోతే మనకు మనుగడ ఉండదు. नहीं करने से हमारा कोई अस्तित्व नहीं रहेगा. పరిస్థితులు ఎలా ఉన్నాయి కనుక మనం ఏం చేస్తాం? हमारी परिस्थिति ऐसा है तो हम क्या कर सकते हैं? పరిస్థితులలో ఇలాగున్న సంగతి దేవుడికి తెలీదా? हमारी परिस्थिति ऐसा है करके परमेश्वर नहीं जानता है क्या? పరిస్థితులను బట్టి మనం అలాగా మారిపోవాలి అని అనుకోలేదండి వాళ్ళు. और परिस्थितियों के हिसाब से हमें ऐसे बदलना है करके नहीं सोचे थे वो. వాళ్ళు గొంతు మీదకి కత్తి వచ్చినా उनके गले पर तलवार रखने से भी వాళ్ళు తమ దేవునిని విడిచిపెట్టలేదు. वो अपने परमेश्वर को नहीं भूले हैं. అన్యుల దేశములు తమ దేవుని కొరకై వాళ్ళు గట్టి నిర్ణయం తీసుకున్నారు. और अन्य लोगों के देश में अपने परमेश्वर के लिए एक अच्छा निर्णय लिए हैं. తుదకు వాళ్ళు భుజించే ఆహార పదార్థాల విషయంలో కూడా अंत में उनके खाने के भोजन के विषय में भी కుడికైనను ఎడమకైనను తొలగిన వాళ్ళు కాదండి. न दाहिने और न बाएं और मुड़ने वाले थे. వాళ్ళు దేవునిని నమ్మిన ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఏ స్థితిలోనైనా కూడా అదే ఆ స్థిరత్వాన్ని వాళ్ళు ప్రత్యక్షపరిచారు. वो परमेश्वर पर भरोसे रखने वाली प्रजा जिस किसी परिस्थिति में भी हो वही स्थिरता को दर्शाए మరి हैं. ఇది కదా యథార్థత. तो यही सीधाई है ना. కష్టం వచ్చినప్పుడు ఒక విధంగా, मुश्किल होने से एक जैसे, మేలు కలిగినప్పుడు ఒక విధంగా, भलाई में एक जैसे, స్వజనుల దగ్గర ఒక విధంగా, अपने लोगों के पास एक जैसे పరుల యందు మరొక విధంగా, और पराये लोगों के पास एक जैसे, కొంతకాలం ఒక విధంగా, थोड़े दिन एक जैसे మరి కొంతకాలం మరొక విధంగా और कुछ दिन के बाद और एक जैसे. నడిపించబడుతున్న అనుభవాలు चलाए जाने वाले अनुभव దేవునికి ఇష్టకరమైన అనుభవాలు కాదు కదా. वो परमेश्वर के लिए पसंदीदा अनुभव नहीं है ना. మరి యథార్థత లేని వానికి దీవెన ఎలా కలుగుతుంది? और जो सीधे नहीं है वो आशीष कैसे पाएंगे? ఒక వ్యక్తి ఎవరో నీ వద్దకు వచ్చి कोई व्यक्ति तुम्हारे पास आके 1,00,000 రూపాయలు అడిగారు అనుకోండి, 1,00,000 रुपया पूछने से వెంటనే ఇచ్చేస్తారు. आप तुरंत दे देंगे क्या? మనం ఏం చేస్తాం? हम क्या करते हैं? 4-5 విచారణ చేస్తాం. 3-4 लोगों से पूछते हैं ఇతడు మరలా తిరిగిస్తాడా वो फिर से वापस देगा क्या? అని అడిగినప్పుడు ऐसे पूछताछ करने पर మనకు వాళ్ళ దగ్గర నుంచి సరైన సమాధానం లేదనుకోండి, अगर उनसे हमें अच्छा उत्तर नहीं मिलने से మరి 1,00,000 రూపాయలు ఇస్తామండి. क्या हम उनको 1,00,000 रुपया 1,00,000 देंगे? రూపాయలు ఇవ్వడానికి మనం ఇన్ని పరిశీలించి పరీక్షిస్తామే, 1,00,000 रुपया देने के लिए हम इतना जांच पड़ताल करते हैं మరి ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించాలంటే तो वो तुम्हारे पास आकर तुम्हें आशीषित करने के लिए మరి ఆయన చూడడని మనం ఎట్లా అనుకుంటాం? तो वो कुछ नहीं देखेगा करके हम कैसे सोचेंगे? ఆయన మనల్ని ఇలాగ ఎందుకు విశ్లేషించాలని మనం అనుకుంటాము? तो हमारी ऐसी स्पष्टीकरण से जांच पड़ताल नहीं करेगा करके हम क्यों सोचते हैं? ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, ఆయన మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదించాలంటే वो हमारे पास आकर हमें आशीषित करने के ఈ लिए యథార్థత మనకు ఉండాలండి. ये सीधाई हमें होनी चाहिए. యథార్థమైన హృదయం కలిగిన వారమై ఉండాలండి. खराई का हृदय पाने वाले होना चाहिए. ఈ యథార్థవంతుల వంశపు వారి మీదకి
దీవెనలు వస్తాయి. ये सीधे लोगों के संतान के ऊपर आशीष बरसेगा। ఒక్క మాట చెప్పనా, एक और बात बताओ, నన్ను దీవించండి అని కాకుండా, मेरे को आशीषित करिए నన్ను करके नहीं, ఆశీర్వదించండి అని కాకుండా, मेरे को आशीषित करिए करके नहीं, యథార్థత కలిగి బ్రతకడానికి గనక మనం సిద్ధపడితే सीधाई से जीने के लिए अगर हम तैयार रहेंगे तो దీవెనలు కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. आशीषों की बरसात बरसाने के लिए वो तैयार है। దీవించే దేవుడు మన యొద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. आशीषित करने वाला परमेश्वर हमारे सामने आने के लिए तैयार है। ఆయనే మన యొద్దకు వస్తాడు. वही हमारे पास आएंगे, ఆయనే మన ఎదుట నిలుస్తాడు. वही हमारे सामने खड़े रहेंगे। ఆయన దీవెనల వర్షాన్ని మన మీద కుమ్మరిస్తాడు. उनके आशीषों की बरसात हमारे ऊपर बरसाएंगे। ప్రార్థన చేద్దామా? प्रार्थना करेंगे, తల నుంచి కళ్ళు మూయి. सिर झुका के आंखें बंद करिए। ఆశ్చర్యకరుడు అయిన తండ్రి, हे आश्चर्यचकित पिता, జీవాధిపతి అయిన ప్రభువా, हे जीवाधिपति प्रभु, మీరు మా యొద్దకు వచ్చి మమ్మల్ని దీవించే దేవుడవు నాయన. आप हमारे पास आके हमें आशीषित करने वाले ఈ परमेश्वर हैं। దీవెనలు పొందుకోవడానికి మాకు కావలసిన అర్హత ఏంటో మేము ధ్యానిస్తూ हम आपके आशीषें पाने के लिए हमें जो योग्यता होनी चाहिए उसका ध्यान करते हुए आए हैं पिता। నీ దీవెనలు మేము పొందుకోవాలంటే आपके आशीषों को पाने के लिए మేము మిమ్మల్ని కలిగిన వారమై ఉండాలని, हम आपको पाने वाले होने चाहिए, మేము మీ మాటకు విధేయులము కావాలని, हम आपके वचन के आज्ञाकारी होनी चाहिए, మేము యథార్థ హృదయము కలిగిన వారమై ఉండాలని और हम सीधे हृदय वाले बनने चाहिए। ఆయన లేఖన సత్యాన్ని గ్రహించం స్వామి. ये वचन के द्वारा हम उस सच्चाई को पहचाने हैं ఆ पिता। రీతిగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. इसके मुताबिक जीने के लिए हमें अनुग्रह दीजिए। ఆ రీతిగా ఉండడానికి మేము తీర్మానం చేసుకుంటున్నాం. ऐसे जीने के लिए हम निर्णय लेते हैं पिता। మా నిర్ణయాలను స్థిరపరచండి. हमारे निर्णय को अब स्थिर करिए। ఇదిగో ఈ మాటలు విని ఒక్కొక్క నిమిషాన్ని సమర్పిస్తున్నా. देखिए, ये बात सुनने वाले हर एक को आपके हाथों में सौंपते हैं। ఆ రీతిగా మీ ప్రజలను మీరు ఆశీర్వదించి దీవించమని, उस रीति से आप अपने लोगों को आशीषित करिए। మా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలతో మేము బ్రతుకుటకు సహాయం చేయమని, जिंदगी भर कुशलता से जीने के लिए हमारी सहायता करिए पिता। మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతికి సమర్పించుకుంటాం. हम अपने आप को सबको आपके हाथों में सौंपते हुए యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करते हैं पिता, ఆమేన్. आमीन। ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. प्रभु आपको आशीष दे। మరొకసారి మీకు హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. और एक बार आपको होसन्ना सेवकाई के तरफ से हार्दिक शुभकामनाएं देता हूँ। ఆమేన్. आमीन। हर सोमवार या अनुग्रह वचन संदेशों के लिए और बहुत से आत्म संबंधित संदेशों के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करिए। पास्टर रमेश होसन्ना मिनिस्ट्रीज।